గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము పేపర్ 5 మెయిన్స్ పాఠ్యాంశాలలో భాగంగా సెక్షన్ 1కి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం. దాంట్లో నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనువర్తనాలను ప్రస్తుతం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నానో టెక్నాలజీ రంగంలో పదార్థాల యొక్క ధర్మాలు అనేవి సూక్ష్మ స్థాయిల వద్ద స్థూల స్థాయిలతో పోల్చినట్లయితే అమాంతం మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో పదార్థాల యొక్క లక్షణాలను మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకు దోహదపడినటువంటి పరికరాలు, అదేవిధంగా వివిధ పదార్థాల యొక్క మారుతున్నటువంటి లక్షణాలను బేరీజు వేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. గత వీడియోలో మనము నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి మూలకాల యొక్క పరమాణువుల ధర్మాలను అధ్యయనం చేశాము. ఈ వీడియోలో వాటి యొక్క అనువర్తనాలకు సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికి క్వశ్చన్ ఓరియంటేషన్ గమనిస్తే ఇక్కడ నానో టెక్నాలజీకి సంబంధించిన అనువర్తనాలను ప్రశ్న రూపంలో ఎలా అడిగే అవకాశం ఉంది అనే అంశాన్ని చూద్దాం. దీన్ని నానో టెక్నాలజీ అనువర్తనాలు వివరించండి అని కానీ, లేదా రంగాల వారీగా నానో టెక్నాలజీ అనువర్తనాలను వివరించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా చూస్తే మనకు పూర్తి నిడివితో ఉన్నటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, అంటే 10 మార్కులకు సంబంధించి, లేదా దీన్నే ఉప ప్రశ్నగా కూడా అడిగే అవకాశం ఉంది 5 మార్కులకు సంబంధించి. కాబట్టి ఏరియా ఏదైనా సరే, మార్కుల యొక్క వెయిటేజ్ ఎంతైనా సరే 10 మార్కులుగా అడిగినప్పుడేమో పూర్తి ఎలాబరేటివ్గా రాయాల్సి ఉంటుంది. 5 మార్కుల క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని కొంచెం సంక్షిప్తంగా రాయాల్సినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సెక్టార్ వైజ్గా నానో టెక్నాలజీ లేదా సూక్ష్మ సాంకేతికత యొక్క అనువర్తనాలు వివరించండి, లేదా నానో టెక్నాలజీ యొక్క అనువర్తనాలను వివరించండి అనే ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ అనువర్తనాలకు సంబంధించి చూస్తే పదార్థాలను ఫస్ట్ మనము పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకు ఉపయోగపడినటువంటి పరికరాలుగా మనకు టన్నెలింగ్ మైక్రోస్కోప్ అనేది గతంలో మనం చెప్పుకున్నాం. స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్, దీని ఆవిష్కరణకు గాను గ్రెడ్ బిన్నింగ్కి నోబెల్ ప్రైజ్ అవార్డు వచ్చినటువంటి అంశాలు చూడవచ్చు. అదేవిధంగా అటామిక్ టన్నెలింగ్ మైక్రోస్కోప్, ఇది మరొక పరికరం, దానికి మించినటువంటి ఉపకరణంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో వీటి ఆవిష్కరణతో పదార్థాలను అమాంతము వాటి యొక్క సూక్ష్మ స్థాయిల వద్ద పరిశీలించేటటువంటి అవకాశం దొరికింది. ముఖ్యంగా చూస్తే సూక్ష్మ సాంకేతికత అనేది 1 నుంచి 100 నానోమీటర్ల పరిమాణంలో ఉన్నటువంటి మూలకాల పరమాణువులకు సంబంధించినటువంటి అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ స్థాయిలలో పరమాణువుల యొక్క ధర్మాలను ఉపయోగించుకొని పదార్థాలను కావచ్చు, పరికరాలను కావచ్చు తయారు చేసేటటువంటి ఒక సాంకేతికతగా మనకి ఇక్కడ సూక్ష్మ సాంకేతికత అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆవిష్కరణలతో పదార్థాలను వాటి యొక్క సూక్ష్మ స్థాయిల వద్ద పరమాణువుల లెవెల్లో మనకు పరిశీలించేటటువంటి అవకాశం దొరికింది. కాబట్టి ఆ ధర్మాల ఆధారంగా కొన్ని పదార్థాలు అనేవి ఆటోమేటిక్గా మనము ఇంత క్రితమే తయారు చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవలి కాలంలో రాబోతున్నటువంటి నూతన సాంకేతిక విప్లవాలు, టెక్నాలజీ రెవల్యూషన్స్ అంటాం వీటిని మనము. వీటిలలో సూక్ష్మ సాంకేతికత కూడా ఒకటి. దీనినే ఎమర్జింగ్ టెక్నాలజీ అనే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతగా కూడా మనం ఇక్కడ దీన్ని పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సాంకేతికత యొక్క అనువర్తనాలను ప్రధానంగా శక్తి రంగము, ఎనర్జీ సెక్టార్, నిర్మాణ రంగము, కన్స్ట్రక్షన్ సెక్టార్, వైద్యము, అదేవిధంగా ఐసిటి సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయి. కాబట్టి ఇక్కడ రంగాల వారీగా కూడా అధ్యయనం చేసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే టైటానియం డయాక్సైడ్, వీటి యొక్క సూక్ష్మ రేణువులు లేదా నానో రేణువులు అని కూడా అనవచ్చు. సూక్ష్మ రేణువులు లేదా నానో రేణువులుగా కూడా వీటిని పరిచయం చేయవచ్చు. వీటిని సన్ స్క్రీన్ లోషన్స్, అంటే సమ్మర్లో కావచ్చు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ కిరణాలలో అల్ట్రావైలెట్ కిరణాలు అనేవి ఉంటుంది, అతినీల లోహిత కిరణాలు అంటాం. ఇవి నేరుగా చర్మం మీద పడినటువంటి సందర్భంలో చర్మ వ్యాధులను కలుగచేసేటటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. కాబట్టి మరి ఈ చర్మ వ్యాధుల నుంచి మనం కాపాడుకోవాలి అంటే కొన్ని రకాలైనటువంటి సన్ స్క్రీన్ లోషన్స్ని మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సన్ స్క్రీన్ లోషన్స్లలో
టైటానియం డయాక్సైడ్ యొక్క సూక్ష్మ పరమాణువులను గనక వాడినట్లయితే ఈ రేణువులు తమపై పడినటువంటి అతినీల లోహిత కిరణాలను అవసరమైనటువంటి సందర్భాలలో శోషించుకోగలవు. అంటే కొంత పరిమాణంలో శోషించుకుంటాయి, అబ్జర్వ్ చేసుకుంటాయి. అదేవిధంగా మరింత సమర్థవంతంగా వెనక్కి తిప్పి పంపగలవు. దట్ మీన్స్ పరావర్తనం చెందిస్తాయి అని చెప్తాం. అంటే తమ మీద పడినటువంటి అతినీల లోహిత కిరణాలలో కొంత భాగాన్ని శోషించుకుంటాయి, అదేవిధంగా మరికొంత భాగాన్ని సమర్థవంతంగా వెనక్కి తిప్పి పంపుతాయి. కాబట్టి నేరుగా చర్మము ఈ అతినీల లోహిత కిరణాలకు ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గించబడతాయి. తద్వారా ఎండ నుంచి వచ్చేటటువంటి ఈ అతినీల లోహిత కిరణాల యొక్క ప్రభావం నుంచి మనము తప్పించుకునేటందుకు సమర్థవంతంగా వీలుంటుంది టైటానియం డయాక్సైడ్ నానో పరమాణువులను సన్స్క్రీన్ లోషన్స్ తయారీలో ఉపయోగించినటువంటి సందర్భంలో. అదేవిధంగా చూస్తే ఈ టైటానియం డయాక్సైడ్ యొక్క నానో పరమాణువుల నుంచి లేదా నానో రేణువుల నుంచి గీతలు పడినటువంటి పాలిమర్లను రూపొందించుకునేటటువంటి వీలు మనకి ఇక్కడ కల్పించబడుతుంది. స్టెయిన్లెస్ అంటాం దీన్ని. అంటే గీతలు పడినటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చూస్తాం. వాటితో పాలిమర్లను రూపొందించినప్పుడు గీతలు పడని ఉపకరణాలను తయారు చేసుకోవడంలో ఇవి ప్రధానంగా మనకు ఉపయోగపడతాయి, టైటానియం డయాక్సైడ్ యొక్క నానో రేణువులు. ఫలితంగా వీటిని గాజు పరిశ్రమల్లో అంటే గ్లాస్ ఇండస్ట్రీలో అధికంగా వాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ టైటానియం డయాక్సైడ్కి సంబంధించినటువంటి నానో రేణువులను గాజు ఇండస్ట్రీస్తో వాడడం ద్వారా స్వతంత్రంగా వాటికవే శుభ్రపరుచుకునేటటువంటి గాజు కిటికీలు రూపొందడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక భవనాలన్నీ కూడా గ్లాస్ ఉపరితలాలను కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ వర్షం వచ్చినటువంటి పరిస్థితులలో ఈ వర్షపు చినుకులు గనక వాటి మీద పడి కిందికి కారేటటువంటి క్రమంలో వాటి యొక్క మార్గం ఏ విధంగా ఉంటుందో అదే రీతిలో మరకలు పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా దుమ్ము ధూళితో కూడినటువంటి తుఫాన్లు వచ్చినటువంటి పరిస్థితుల్లో దుమ్ము దుమారం లేచినప్పుడు వాటి మీద దుమ్ము ధూళి పేరుకొని పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. వీటిని శుభ్రపరచడం అంటే లోపల వైపు చేయవచ్చు, కానీ బయట వైపున చేయాలంటే చాలా కష్టమైనటువంటి పనిగా పరిగణిస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో సూక్ష్మ సాంకేతికత సహాయంతో ఇలా రూపొందించినటువంటి గాజు లేదా గ్లాస్ ప్లేట్స్ అనేటటువంటివి వాటి మీద పడినటువంటి వర్షపు చినుకులను కావచ్చు, నీటి బిందువులను కావచ్చు, అదేవిధంగా దుమ్ము ధూళికి సంబంధించినటువంటి వాటిని వాటంతటా అవే శుభ్రం చేసుకునేటటువంటి పరిస్థితులలో తయారు చేయగలిగితే మానవ శ్రమ అనేది ఇక్కడ తప్పిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ధర్మాన్ని మనము దుమ్మును గనక ఆ గాజు ప్లేట్లు లేదా గ్లాస్ ప్లేట్స్ తమంతట తామే శుభ్రం చేసుకుంటే దాన్ని మనము ఫోటో క్యాటలిటిక్ ధర్మంగా చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ గాజు ప్లేట్లు అనేవి తమ మీద పడినటువంటి నీటిని తమంతట తామే తుడుచుకునేటటువంటి ఆ ధర్మాన్ని హైడ్రోఫిలిక్ ధర్మంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తద్వారా ఎంఎన్సీస్ కావచ్చు, భారీ బిల్డింగుల పరిమాణంలో ఉండేటటువంటి అంతస్తుల పరిమాణంలో ఉండేటటువంటి ప్రభుత్వ విభాగాలు కావచ్చు, మంత్రిత్వ శాఖలు కావచ్చు, ప్రస్తుతము ఆధునిక భవనాల వైపుకి మొగ్గు చూపేటటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి సాంకేతికత కూడా తోడైతే అక్కడ వాడేటటువంటి ఆ గ్లాస్ ప్లేట్స్ అనేవి తమంతట తామే శుభ్రం చేసుకొని నిరంతరం మిలమిలా మెరిసిపోయేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. లేదంటే కొద్ది కాలానికి అది మొత్తం కూడా దుమ్ము ధూళితో కూడిపోయి అసహ్యకరంగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. మానవ శ్రమతో మాత్రమే వాటిని శుభ్రం చేసుకునేటటువంటి వీలు ఉన్నటువంటి అంశాలు చూస్తాం. ఇవి బహుళ అంతస్తుల భవనాలు కాబట్టి ఏదైనా ప్రమాదం కనుక ఏర్పడినట్లయితే అక్కడ మానవుల యొక్క ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి బాధలను సైతం మనం నానో టెక్నాలజీ సహాయంతో తీర్చుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా చూస్తే అల్యూమినియం సిలికేట్ యొక్క నానో రేణువులను గనక గమనిస్తే వీటిని కూడా గీతలు పడని పాలిమర్లను రూపొందించడంలో ఇవి సమర్థవంతమైనట్లుగా గమనించడం జరిగింది. వీటిని గనక కార్ల అద్దాల నుంచి కళ్ళ అద్దాల్లో వాడేటటువంటి కటకాల తయారీలో వాడినట్లయితే సాధారణంగా మనం చూస్తే ఈ కార్ల యొక్క అద్దాలు కావచ్చు, అదేవిధంగా కళ్ళద్దాలను గనక స్మూత్ క్లాత్తో మనం తుడిచినా కూడా కొంతకాలానికి గీతలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణంగా మనకు ఆ దుమ్ము యొక్క కణాలు అనేటటువంటివి ఈ గాజు అంటే కార్ల యొక్క అద్దాలను రుద్దుకున్న, కళ్ళ అద్దాల్లోని కటకాలను రుద్దుకున్నా కూడా
అక్కడ చిన్న చిన్న మనకు కంటికి కనిపించినటువంటి గీతలు పడుతూ ఉంటాయి. కాలక్రమంలో అవన్నీ కూడా వాటి యొక్క పనితీరుని దెబ్బతినగలిగేలా ఆ యొక్క గీతలనేవి పడడం జరుగుతుంది. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల నుంచి సమర్థవంతంగా వాటిని గనక మనము అడ్డుకోవాలి అంటే వాటికి అల్యూమినియం సిలికేట్ నానో రేణువులను గనక జోడించినట్లయితే గీతలు పడనటువంటి పాలిమర్లు అనేవి మనకు రూపొందించడం సాధ్యమవుతుంది. తద్వారా వాటితో రూపొందించినటువంటి కార్ల అద్దాలు కావచ్చు, కంటి అద్దాల కోసం వాడేటటువంటి కటకాలు లెన్స్ అంటాం వీటిని మనము. ఈ లెన్సుల తయారీలో గనక వీటిని రూపొందిస్తే గీతలు పడనటువంటి ఉపకరణాలను సుదీర్ఘకాలం పాటు వాడేటందుకు మనకు అవకాశం దొరుకుతుంది. మరికొన్ని ధర్మాలను చూద్దాం. ఇక్కడ వస్త్ర పరిశ్రమల్లో చూస్తే ముఖ్యంగా దారాలకు జింక్ ఆక్సైడ్ రేణువులతో పూత పూయడం ద్వారా వాటితో తయారైనటువంటి వస్త్రాలు సమర్థవంతంగా అతినీల లోహిత కిరణాల నుంచి మరింత రక్షణను ఇచ్చేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇంత క్రితమైతే సన్స్క్రీన్ లోషన్స్కి సంబంధించి చూసాం. అదేవిధంగా వస్త్ర పరిశ్రమల్లోని ఆ వస్త్రాలు తయారు చేసేటటువంటి దారపు పోగులకు ఈ జింక్ ఆక్సైడ్ రేణువులను గనక పూత పూసినట్లయితే అవి వాటి మీద పడినటువంటి అంటే ఆ వస్త్రాల మీద పడినటువంటి సూర్యకాంతిలోని యూవీ రేస్ని శోషించుకోవడం మరియు సమర్థవంతంగా రిఫ్లెక్ట్ చెందించడం ద్వారా ఆ వస్త్రాలు అనేవి మనకు ఈ అతినీల లోహిత కిరణాల నుంచి సమర్థవంతంగా మరింత రక్షణనిచ్చేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇంత క్రితమే చెప్పుకున్నాం, వెండి నానో రేణువులతో యాంటీ బ్యాక్టీరియల్ పట్టీలను రూపొందించడం జరిగింది. యాంటీ బ్యాక్టీరియల్ బ్యాండెయిడ్స్ అంటాం వీటిని మనం. సో వీటిని గనక రూపొందించినట్లయితే ఈ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేసేటటువంటి వెండి నానో రేణువులు బ్యాక్టీరియా యొక్క కణజాల శ్వాసక్రియను సమర్థవంతంగా అడ్డుకోవడం ద్వారా వాటిని నాశనం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏకైక ప్రమాదం ఏంటంటే ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియాను సైతం ఇవి నాశనం చేస్తున్నట్లుగా గమనించడం జరిగింది. అది మాత్రమే ఇక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణిగా మనం ఇక్కడ చూస్తాం. మన దేహంలో అనేకమైనటువంటి ఉపయోగపడే బ్యాక్టీరియాలు మనకు అందుబాటులో ఉన్నవి. సో బాసిల్లస్కు సంబంధించి కావచ్చు, ఇతరత్ర బ్యాక్టీరియాలు మనకు ఉపయోగపడేటటువంటి ధర్మాలను ప్రదర్శిస్తూ ఉండగా ఈస్ట్కు సంబంధించి చూస్తే ఇవి పెరుగు నుంచి ఆల్కహాల్ కొంత మన బాడీలో తయారవుతుంది. కాబట్టి ఈ ఈస్ట్కు సంబంధించినటువంటి బ్యాక్టీరియా కిణ్వ ప్రక్రియ ద్వారా మన శరీరానికి కావలసినటువంటి ఆల్కహాల్ను స్వతసిద్ధంగా శరీరంలోనే ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఈ రకమైనటువంటి వెండి నానో రేణువులతో పనికొచ్చేటటువంటి బ్యాక్టీరియా కూడా నిర్మూలించబడుతుంది. కాబట్టి కొన్ని ప్రమాదకరమైనటువంటి ధోరణులు మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే ఇటీవలి కాలంలో రోగ నిర్ధారణ నుంచి మొదలుకొని అంటే డయాగ్నసిస్ అంటాం వీటిని మనం. ఈ రోగ నిర్ధారణ నుంచి మొదలుకొని రోగాలను నయం చేసేటటువంటి క్రమంలో సైతం సూక్ష్మ సాంకేతికతకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీని ద్వారా నానో మెడిసిన్ పలు రోగ నిర్ధారణ పరీక్షల్లో డయాగ్నసిస్లో, అదేవిధంగా గాయాలను నయం చేయడంలో మరియు రోగాల నుంచి కాపాడేటటువంటి క్రమంలో, అదేవిధంగా పెయిన్ కిల్లర్లుగా నొప్పి నివారణల్లో వాడడం అనేది జరుగుతుంది. మరో రకంగా చూస్తే ఇప్పుడున్నటువంటి సాంప్రదాయకమైనటువంటి మెడిసిన్స్ని గమనిస్తే కొన్ని రకాలైనటువంటి ఇంజెక్షన్స్ని కండరాలకు అందజేయడం అనేది జరుగుతుంది. మరి ఇలా అందజేసినటువంటి ఈ మెడిసిన్ సుదీర్ఘకాలం పాటు ఆ కండరాలలోనే ఉంటూ సంబంధిత రోగకారక క్రిములను ఎదుర్కొనేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. మరి అలా చూస్తే ఇది సుదీర్ఘకాలం పాటు కండరాలలోనే నిల్వ ఉంటూ ఉండడం వల్ల కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. లేదా రోగకారకాలకు బదులుగా శరీరంలో ఉన్నటువంటి కణాల మీద దాడి చేసేటటువంటి పరిస్థితులు కూడా కాలక్రమంలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ రకమైనటువంటి ధోరణులను నివారించాలి అంటే నేరుగా వ్యాధి కారకాలతో పోరాడగలిగేటటువంటి మెడిసిన్ని మనం అందించాల్సి వస్తుంది. ఇది సూక్ష్మ సాంకేతికతతోటి నానో టెక్నాలజీస్ ఆధారంగా పాసిబుల్ అయినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియగా ఇక్కడ మనం చూస్తాం. శరీరంలో ఇన్ఫెక్షన్ సోకినటువంటి ప్రాంతంలోకి మనకున్నటువంటి ఏకైక మార్గంగా రక్త ప్రసరణ వ్యవస్థ కనిపిస్తూ ఉంది. రక్తం అనేది శరీరంలోని అన్ని భాగాలకు అవసరమే. కాబట్టి ఇవి చిట్ట చివర ఉన్నటువంటి కణాలకు సైతము బ్లడ్ అందాల్సి వస్తుంది. కాబట్టి ఒక న్యాచురల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఫర్ నానో డ్రగ్స్గా మనకి ఇక్కడ
రక్త ప్రసరణ వ్యవస్థ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి సహజ రవాణా మార్గాల్లో నేరుగా ఆ నానో టెక్నాలజీ ఆధారంగా తయారు చేసినటువంటి మెడిసిన్స్‌ని, అంటే అవి చాలా సూక్ష్మమైనటువంటి పరిమాణాల్లో ఉంటాయి. మనం స్థూల పరిమాణాల్లో ఉన్నటువంటి మెడిసిన్స్‌ని అయితే ఇంజెక్షన్స్ రూపంలో కావచ్చు, లేదా సిరప్ రూపంలో కావచ్చు, లేదా టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. అవి పనిచేయడానికి కూడా కొంత సుదీర్ఘమైనటువంటి సమయం పడుతూ ఉన్నటువంటి దృష్ట్యా ఇక్కడ వీలైనంత తక్కువ సమయంలో ఇన్ఫెక్టెడ్ ఏరియాస్‌కి మెడిసిన్‌ని పంపించి క్యూర్ చేసేటటువంటి అవకాశాలు మనకు నానో టెక్నాలజీ ద్వారా లభించడం జరిగింది. సో ఆ క్రమంలో చూస్తే ఇన్ఫెక్షన్‌కు గురైనటువంటి కణాలు ఈ మెడిసిన్‌ని శోషించుకొని తమను తాము నయం చేసుకునేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సాంప్రదాయ వైద్య విధానంలో అయితే దాని పక్కనున్నటువంటి అంటే రోగకారక క్రిములు సోకనటువంటి కణాలు కూడా నశిస్తూ ఉండగా, ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇన్ఫెక్షన్ సోకినటువంటి కణాలు మాత్రమే నానో మెడిసిన్ని స్వీకరించి వాటిని నయం చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకుంటాయి. అదేవిధంగా చూస్తే నానో ఫార్మకాలజీ ద్వారా నానో డ్రగ్స్ను రూపొందించడం అనేది పాసిబుల్ అయింది. అంటే స్థూల మెడిసిన్స్ బదులుగా, అంటే స్థూల మెడిసిన్స్ అంటే ఇప్పుడు మనం చూసేటటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా స్థూల మెడిసిన్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సూక్ష్మ స్థాయిలలోనే మెడిసిన్ని తయారు చేయడం అనేది మనకి ఇక్కడ పాసిబుల్ అయింది. సో వీటి ద్వారా ఎటువంటి దుష్పరిమాణాలు, సైడ్ ఎఫెక్ట్స్ అంటాం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే రోగాలను నయం చేసేటటువంటి వీలు మనకు దొరికింది. ఇందులో ఉదాహరణగా చూస్తే నానో డ్రగ్, నానో కోట్, నానో జెల్, అంటే కంటికి సంబంధించినటువంటి ఈ జెల్, అంటే నానో టెక్నాలజీ ఆధారిత జెల్ ద్వారా సమర్థవంతంగా కంటి వ్యాధులను సైతం నివారణ చేసుకునేటటువంటి అవకాశం మనకు దొరికింది. సో ఈ క్రమంలో నానో ఫార్మకాలజీ అనేటటువంటి కొత్త విభాగము ప్రారంభించడం అనేది జరిగింది. గతంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు అదనంగా మనకు మరిన్ని నూతన శాఖలుగా సైన్స్ ఆవిర్భవించడం అనేది జరిగింది. నానో టెక్నాలజీ రాకతో ఇవి మరిన్ని కొత్త ధోరణులు కావచ్చు, ప్రక్రియలను కావచ్చు, టెక్నాలజీ సాంకేతికతలను కావచ్చు, అదేవిధంగా పరికరాలను సైతం రూపొందించుకునేటటువంటి క్రమం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది నానో టెక్నాలజీ యొక్క ఆవిర్భావంతో. మరికొన్ని అంశాలు చూద్దాం. ఇక్కడ సూక్ష్మ సాంకేతిక ఫలాల్లో మరొక ఇన్నోవేషన్ లేదా ఆవిష్కరణగా క్వాంటమ్ డాట్స్ని పేర్కొంటాం. ఇది ప్రధానంగా చూస్తే అండి క్వాంటమ్ కంప్యూటింగ్లో సైతం అత్యంత కీలకమైనటువంటి ఒక ఆవిష్కరణగా మనం ఇక్కడ చెప్తాం క్వాంటమ్ డాట్లకు సంబంధించి. అదేవిధంగా క్యాన్సర్ వ్యాధిని గుర్తించడంలో మరియు నయం చేయడంలో సైతం ఇవి అత్యద్భుతంగా పనిచేస్తూ ఉండడం ఒక గొప్ప ఆశావహమైనటువంటి పరిణామము. సో ఇవి మల్టీ ఏరియాస్లలో సైతం తమ యొక్క ప్రయోజనాలను అందిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే. అదేవిధంగా చూస్తే ప్రస్తుత కాలంలో ఆయుధాల ద్వారా నేరుగా యుద్ధం చేసేటటువంటి పరిస్థితులు లేవు. వీటిని రసాయన ఆయుధాల ద్వారా, అదేవిధంగా జీవ ఆయుధాల ద్వారా యుద్ధాలు చేసేటటువంటి పరిస్థితి రాబోతోంది. జీవ ఆయుధాలకు సంబంధించి చూస్తే ఆంథ్రాక్స్ సంబంధించినటువంటి వ్యాధిని పుప్పొడి రేణువుల రూపంలో పార్సిళ్ల ద్వారా వ్యక్తుల దగ్గరికి చేర్చినప్పుడు వాటిని ఓపెన్ చేయగానే సంబంధిత వ్యాధికి గురయ్యేటటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. అదేవిధంగా కొన్ని సందర్భాలలో కోవిడ్-19 కూడా ఒక రకమైనటువంటి బయోవార్గా గుర్తించినటువంటి పరిస్థితులలో మరి వీటి యొక్క ఐడెంటిటీ ఎక్కడుంది కనుక్కోవడం అనేది చాలా క్లిష్టమైనటువంటి పని. వాటిని రోగికి సంక్రమించినప్పుడు మాత్రమే అక్కడ సంబంధిత జీవ రాశులు ఉన్నట్లుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అంటే కోవిడ్కి సంబంధించినటువంటి క్రిములు ఉన్నట్లుగా, వైరస్ ఉన్నట్లుగా మనం అక్కడ గుర్తించగలుగుతాము. కానీ వీటిని నేరుగా గుర్తించగలిగేటటువంటి సెన్సార్స్ను కనుక అభివృద్ధి పరిస్తే అక్కడ సంబంధిత ఏరియాని పూర్తి స్థాయిలో మనము సంరక్షించుకునేందుకు, అదేవిధంగా వాటిని సూక్ష్మజీవ రహితము చేసేటటువంటి అవకాశాలు మనకు ఉంటాయి. కాబట్టి రసాయన మరియు జీవ ఆయుధాలను ఎంత వేగంగా మనం గుర్తించగలిగితే వాటి యొక్క ఇంపాక్ట్ నుండి మనం మానవాళిని అంత త్వరితంగా కాపాడేటందుకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి వీటిని గుర్తించగల నానో సెన్సార్స్ అనేవి ప్రస్తుతం అభివృద్ధి పరచబడ్డాయి. తద్వారా సంబంధిత హానికర రసాయనాలను కావచ్చు, జీవ రాశులను కావచ్చు, మనము త్వరితంగా గుర్తించేటందుకు ఎక్కువ వీలు ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఎలక్ట్రానిక్స్ రంగంలో కావచ్చు, శక్తి రంగంలో కావచ్చు, సమాచార ప్రసారాలకు సంబంధించినటువంటి
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో కావచ్చు అత్యంత కీలకమైనటువంటి ఆవిష్కరణగా మనకి ఇక్కడ కార్బన్ నానో ట్యూబ్స్ అనేవి కనిపిస్తుంది. దీన్నే కార్బన్ సూక్ష్మ వైర్లు అని, కార్బన్ సూక్ష్మ నాళికలు అని, కార్బన్ అంటే నానో తీగలు అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఇవి ఇంత క్రితం వీడియోలో చెప్పుకున్నాం. ఉక్కు కంటే బలమైనవి, అదేవిధంగా ఉక్కుతో కంపేర్ చేస్తే తక్కువ బరువు ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కార్బన్ నానో ట్యూబ్లకు సంబంధించి. మరి వీటి సహాయంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీ సైతం గణనీయమైనటువంటి మార్పులకు లోనయ్యే అవకాశం అనేది మనకుంది. మరిన్ని విషయాలు చూద్దాం. ఈ తీగల సహాయంతో మరింత సమర్థవంతమైనటువంటి ప్రాసెసర్స్, అంటే కంప్యూటర్లో మైక్రో ప్రాసెసర్స్ అనేవి ఉంటాయండి. ఒక కంప్యూటర్ యొక్క పనితీరును ప్రభావితం చేయగలిగేటటువంటిది దాంట్లో ఉండేటటువంటి ప్రాసెసర్. ఈ ప్రాసెసర్లను వాడడం ద్వారా కంప్యూటర్ల యొక్క పనితీరుని అమాంతం పెంచగలిగేటటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. సో ఆ క్రమంలో ఒక కంప్యూటర్ యొక్క సామర్థ్యాన్ని సైతం గణనీయంగా ప్రభావితం చేసే ఒక ఉపకరణంగా మైక్రో ప్రాసెసర్ అనేది కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి మైక్రో ప్రాసెసర్ల యొక్క పరిమాణాన్ని గనక మనం గణనీయంగా తగ్గించగలిగితే ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ల యొక్క ఆకారాన్ని మరింత తక్కువ పరిమాణానికి కుదించే అవకాశం ఉంది. గతంలో అయితే శూన్య నాళికలు వాక్యూమ్ ట్యూబ్స్ అంటాం కదా, ఈ శూన్య నాళికల ఉపయోగంతో సాధారణ కంప్యూటర్ యొక్క పరిమాణం అనేది అమాంతం గది పరిమాణానికి పెరిగిపోవడం అనేది జరిగింది. తర్వాత వీటి స్థానంలో ట్రాన్సిస్టర్లను వాడాము. ఆ తర్వాత మైక్రో ప్రాసెసర్ల యొక్క ఆవిష్కరణతో ఇక్కడ కంప్యూటర్ల యొక్క సామర్థ్యం అనేది గణనీయంగా పెరగడం జరిగింది. అదేవిధంగా వాటి యొక్క పరిమాణం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి డెస్క్టాప్ల యుగానికి రావడం జరిగిందంటే కంప్యూటర్ల యొక్క సైజ్ అనేది భారీగా తగ్గినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కంప్యూటర్లు ఇప్పుడున్నటువంటి పరిమాణం కన్నా మరింతగా తగ్గించాలి అంటే అది సూక్ష్మ సాంకేతికత వల్లనే సాధ్యమవుతున్నట్లుగా మనకి ఇక్కడ చెప్తున్నాం. ఈ ప్రాసెసర్లను కనుక మనం రూపొందిస్తే కంప్యూటర్ల యొక్క పరిమాణము గణనీయంగా తగ్గించబడుతుంది. సో వీటితో కంపేర్ చేస్తే ప్రాసెసర్ల యొక్క వినియోగం వల్ల, అంటే నానో టెక్నాలజీ ఆధారంగా తయారు చేసినటువంటి ప్రాసెసర్ల వినియోగంతో కంప్యూటర్ల యొక్క పరిమాణం అనేది నేటి కంటే తగ్గిపోతుంది. అదేవిధంగా వాటి యొక్క సామర్థ్యం అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది. వీటితో పాటుగా సమాచార నిల్వ సామర్థ్యం కూడా గరిష్టంగా అయ్యేటటువంటి అవకాశాలు మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే కంప్యూటర్ రంగంలో పెను మార్పులకు గురి చేసేటటువంటి ఒక అంశంగా నానో టెక్నాలజీ యొక్క ఆవిర్భావం అనేది మనకి ఇక్కడ జరిగినట్లుగా తెలుస్తుంది. మరొక రకంగా చూస్తే ఉక్కు కంటే తేలికైన దృఢమైనటువంటి పదార్థాలను కార్బన్ నానో గొట్టాలు లేదా సూక్ష్మ నాళికల సహాయంతో రూపొందించేటటువంటి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి గొట్టాలను గనక ఆటోమొబైల్ రంగంలో వినియోగించడం వల్ల తయారయ్యేటటువంటి వాహనాలు ప్రస్తుతం ఉన్నటువంటి వాటికంటే మరింత తేలికగా మారేటటువంటి అవకాశం ఉంది. ఫలితంగా వీటి యొక్క ఇంధన వినియోగ సామర్థ్యము తగ్గుతుంది. అంటే ఇంధన వినియోగ సామర్థ్యం తగ్గడం వల్ల శక్తి వనరుల మీద ఉన్నటువంటి అధిక డిమాండ్ కొంత మేరకు తగ్గించగలుగుతాము. ఎప్పుడైతే వాహనాల యొక్క బరువు తగ్గుతుందో అక్కడ ఇంజిన్ అనేది గరిష్ట స్థాయికి పనిచేయాల్సినటువంటి అవసరం ఉండదు. తద్వారా అది తక్కువ ఇంధనాన్ని వినియోగించుకొని తాను పనిచేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. తద్వారా శిలాజ ఇంధనాల మీద ఉన్నటువంటి డిమాండ్ని మనం తగ్గించేటందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరిగినప్పుడు తక్కువ ఇంధనంతోనే గరిష్ట దూరాలకు ప్రయాణించగలిగేటటువంటి వీలుంటుంది. కాబట్టి వాహనాల యొక్క మైలేజీ సైతం పెరిగేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. తద్వారా వినియోగదారులకు ఆ ఇంధనం మీద వెచ్చించాల్సినటువంటి ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా శిలాజ ఇంధనాల మీద ఉండే డిమాండ్ను తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా అవి పర్యావరణంలోకి వెదజల్లేటటువంటి కాలుష్య కారకాల పరిమాణం కూడా తగ్గుతుంది. తద్వారా పర్యావరణ హితమైనటువంటి సాంకేతికతను ఆటోమొబైల్ రంగంలో ఈ సూక్ష్మ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా తీసుకొని రావడానికి మనకు గరిష్టమైనటువంటి అవకాశాలు ఉండడం జరిగింది. ఇక్కడ మరికొన్ని ఆవిష్కరణలు మనము ఇటీవల కాలంలో పేపర్ మాధ్యమాలలో గమనించడం జరిగింది. వాటిని కూడా మనం తీసుకొచ్చినట్లయితే మన యొక్క ఎస్సే అనేది లైవ్గా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ ఈ క్రమంలో చూస్తే మానవ కేశాల నుంచి వెలువడినటువంటి, అంటే వీటిని మండించినప్పుడు వెలువడినటువంటి ఈ సూక్ష్మ పరమాణువులను కనుక వినియోగిస్తే తాకే తెరలను తక్కువ శక్తితోటే వినియోగించుకుంటూ నాణ్యమైనటువంటి చిత్రాలను రూపొందించేటటువంటి క్రమంలో వీటిని గమనిస్తామని
మనం ఇంత క్రితం వీడియోలోనే చెప్పుకున్నాం. సో ఈ విధమైనటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ని తీసుకుంటూ మన యొక్క క్వశ్చన్ని సందర్భానుసారం తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీన్ని ఇక్కడ క్వశ్చన్లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అంటే కేవలం దీనికి సంబంధించినటువంటి ఆవిష్కరణ రావడం జరిగింది, కానీ పరికరాలను తయారు చేసి వాణిజ్య ప్రాతిపదికన రూపొందించేటటువంటి క్రమాన్ని మనం ఇంకా చేరుకోలేదు. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు వర్కింగ్ అంటే పారిశ్రామికంగా ఉత్పాదక దశలోకి వచ్చినట్లయితే వాటిని మనం ధైర్యంగా ప్రజెంట్ చేసేందుకు అవకాశం ఉంది. లేదా వార్తాపత్రికల ద్వారా వచ్చినటువంటి పరిస్థితులలో వాటిని ముగింపులో సైతం రాసుకుని ప్రజెంట్ చేసుకునేటందుకు వీలుంటుంది. టన్నెలింగ్ మైక్రోస్కోప్ ఆవిష్కరణతో వెలుగు చూసినటువంటి సూక్ష్మ సాంకేతికత అనేటటువంటి ఈ నూతన పరిజ్ఞానము ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక యుగంలో అనేక రంగాలలో మార్పులకు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. శక్తి రంగంలో గనక మనం గమనిస్తే ఇక్కడ సోలార్ ప్లేట్స్ యొక్క పరిమాణాన్ని అమాంతం తగ్గించగల సాంకేతికత మనకు సూక్ష్మ సాంకేతికత ద్వారా రాబోతుందని చెప్పుకున్నాం. ఇక్కడ వీటి ద్వారా తయారైనటువంటి ప్లేట్ల యొక్క పరిమాణం అనేది తగ్గుతుంది. కాబట్టి తక్కువ ఏరియాలోనే, తక్కువ విస్తీర్ణంలోనే అనేక సౌర ఫలకాలను గనక ఏర్పాటు చేసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతికతతో పోలిస్తే మరింత మెరుగైనటువంటి సౌర విద్యుత్తును పొందడానికి మనకు ఎక్కువ అవకాశాలు అనేది కల్పించబడతాయి. కాబట్టి మరింత అత్యాధునికమైనటువంటి సౌర క్షేత్రాలు, సోలార్ ఫీల్డ్స్ అంటాం వీటిని, ఈ సోలార్ ఫీల్డ్స్ని ఏర్పాటు చేసుకొని తద్వారా గరిష్ట పరిమాణంలో సౌరశక్తిని లేదా సౌర విద్యుత్తుని మనం పొందేటందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఐసీటీ రంగంలో సైతం వీటి యొక్క ప్రభావం అనేది గణనీయంగానే ఉంది. మరొక రకంగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క వినియోగం అనేది రానున్న కాలంలో తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. గ్రాఫీన్ లేయర్స్కి ఇవి 2 డైమెన్షనల్ లేయర్స్గా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఈ లేయర్స్కి నైట్రోజన్ సూక్ష్మ పరమాణువులను కనుక డోపింగ్ చేసినట్లయితే ఆ పొరల మీద విద్యుత్ శక్తి నిల్వ ఉండేటటువంటి సామర్థ్యం అనేది ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి 3 రెట్ల కంటే ఎక్కువగా పెరిగినట్లుగా మనం చెప్పుకున్నాం. మరి ఆ క్రమంలో అత్యధిక విద్యుత్ శక్తిని నిల్వ చేసేటటువంటి బ్యాటరీలను రూపొందించుకునేటటువంటి వీలు కలుగుతుంది. అదేవిధంగా సుదీర్ఘకాలం పాటు ఉపకరణాలకు మనకు శక్తిని అందించేటటువంటి పరిస్థితి కల్పించబడుతుంది. తద్వారా బ్యాటరీల యొక్క మన్నిక కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది, వాటి యొక్క జీవితకాలం సైతం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నానో టెక్నాలజీ యొక్క ఆవిష్కరణతో వచ్చినటువంటి ఫలితాలుగా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే వ్యవసాయ రంగంలో సైతము నానో యూరియా అనేది ఇటీవల రావడం జరిగింది. నానో యూరియా, సో ఇవి సూక్ష్మ స్థాయిల వద్ద ఉంటాయి కాబట్టి నేరుగా మొక్కలు వినియోగించుకొని వాటి ద్వారా సంబంధిత బలాన్ని కావచ్చు లేదా రోగ నిరోధకతను కావచ్చు పెంపొందించుకునేటందుకు వీలు కల్పించబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యూరియా టెక్నాలజీకి నానో టెక్నాలజీని కనుక మనం అనువర్తింపచేస్తే నానో టెక్నాలజీ వల్ల ఉన్నటువంటి మరొక ప్రయోజనం ఏంటంటే ఇక్కడ వృధా అనేది తగ్గడం. అదేవిధంగా చూస్తే ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో సైతము వీటిని గనక వాడినట్లయితే మనము సుదీర్ఘకాలం పాటు ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండగలిగేలా మనము ఏర్పాటు చేసుకోవచ్చు. ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉంటాయి, ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నానో టెక్నాలజీని ప్యాకేజింగ్ రంగంలో సైతం మనం వినియోగించినట్లయితే ఆహార పదార్థాల యొక్క జీవిత కాలాన్ని మరింత కాలం పొడిగించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కూరగాయలను కూడా ఈ నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ప్యాకేజ్ చేసినట్లయితే అవి సుదీర్ఘకాలం పాటు చెడిపోకుండా ఉంటాయి. కాబట్టి నిల్వ ఉండేటటువంటి సామర్థ్యాలను కూడా మనం వాటిని గణనీయంగా పెంచేందుకు అవకాశం ఉంది. సో ఆహార రంగంలో కావచ్చు, శక్తి రంగంలో కావచ్చు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో కావచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో, వస్త్ర పరిశ్రమలలో సైతం నానో టెక్నాలజీ యొక్క అనువర్తనాలు అనేవి మనకు ఇటీవల కాలంలో గణనీయంగా పెరగడం అనేది జరుగుతుంది. వీటి సహాయంతో వస్త్రాలు కూడా వాటంతట అవే శుభ్రం చేసుకోగల, అదేవిధంగా మరకలు పడని, ముడతలు పడనటువంటి వస్త్రాలను సైతం రూపొందించుకునేటందుకు వీలుంది. కాబట్టి భవిష్యత్తులో వీటి యొక్క ప్రయోజనాలను, దుష్ప్రయోజనాలను గనక క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే వాటిని మరిన్ని రంగాలలో విస్తృతంగా వినియోగించుకునేటందుకు వీలుంది. తద్వారా
ప్రస్తుతం ఉన్నటువంటి వస్తువుల యొక్క పరిమాణం అనేది గణనీయంగా తగ్గేందుకు వీలుంది. అదేవిధంగా వాటి నుంచి ప్రయోజనాలను సైతం మరింత అధిక మొత్తంలో పొందేటందుకు వీలు కలుగుతుంది. వాటి యొక్క జీవితకాలం సైతం పెరిగేటందుకు అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా నానో టెక్నాలజీ రంగంలో మరిన్ని విస్తృతమైనటువంటి పరిశోధనలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ క్రమంలో చూస్తే నానో రేణువులకు సంబంధించినటువంటి అభివృద్ధి, వాటి అధ్యయనం జరుగుతున్న కొద్దీ వాటి అనువర్తనాలు అధికమవుతూనే ఉన్నాయి. అయితే ఈ పరిజ్ఞాన వినియోగంలో పలు దుష్పరిమాణాలు సైతం వెలుగు చూస్తూ ఉండడం ఇక్కడ గమనార్హం కంటే ఆందోళనకరమని రాస్తే అయిపోతుంది. ఉదాహరణకు సూక్ష్మమైనటువంటి వెండి రేణువులను యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా వినియోగించే క్రమంలో అవి ఉపయోగకర బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తున్నట్లు వెల్లడైంది. కాబట్టి ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సినటువంటి ఆవశ్యకతతో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ముగింపుని మనం రాయడం జరిగింది. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.